అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు విజయలక్ష్మి. మేము రోజు భక్తి టీవీలో వింటూ ఉంటాము. ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ బాగా నచ్చాయి. శివుని పూజ అవంతా శివునికి రోజు ఆరాధన చేస్తూ ఉంటాము. మా బాబు మాకొక్కడే అబ్బాయి. ఆ అబ్బాయికి ఈరోజు 46 పుట్టినరోజు జరుగుతుంది. ఇక్కడ చేసుకోవాలని నాకు అనిపించింది అన్నమాట చాలా రోజుల నుంచి. అనుకొని మొన్న టీవీలో నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగా మా పేరుతోటి అభిషేకం చేశారు. మంచిగా శివుని దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించడం అది చాలా బాగా నచ్చింది. ఆ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు మా బాబుకి నాకు కూడాను. ఒక అబ్బాయి మా బాబు ఫ్రెండ్ మమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ అబ్బాయికి కూడా చాలా మంచి జరగాలని అందరికీ ఇక్కడ ఇంతమందిని మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు అంతా ఈ నిర్వాహకులంతా ఈ అమ్మాయి శ్రావణి శంకర్ వాళ్ళకి చాలా అసలు ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో ఇట్లా సేవ చేయగలుగుతారు. గత జన్మ సుకృతం అన్నమాట ఇది. మేము ఇక్కడికి రావడం వీళ్ళందరినీ కలవడం కూడా మాకు చాలా ఇదన్నమాట. మేము కూడా ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి రాగలిగాం. ఇంత మంచి క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి. మా అందరూ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందరూ రావాలి, చేయాలి. అందరూ చేయూతనిస్తేనే అంతమందిని చూడగలుగుతున్నారు. 600 మందికి భోజనాలు రోజు ముందు పొద్దున్నే టిఫిను ఇవన్నీ పెట్టాలంటే చాలా అవుతుంది కదా. అందరూ సాయం చేసి అందరూ చేయూతనిస్తేనే చేయగలుగుతాము. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా బాబుకి ఇలాగే చేయిస్తానని నేను అనుకుంటున్నాను. శివాలయానికి ఇక్కడ శివాలయం పెద్ద శివాలయం కడుతున్నారు. శివుని గుడి ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ పక్కన పెద్ద శివాలయం కడుతున్నారు. ఆ శివాలయానికి అందరూ విన్నవాళ్ళందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఇదే పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అందరూ ఎన్నో మనం ఖర్చులు పెడుతుంటాం. రోజుకి ఎన్నో హోటల్స్లో పార్టీలు అవన్నీ చేసుకునే బదులు ఇలాంటి స్థలానికి వచ్చి ఇక్కడ పార్టీ చేసుకొని 10 మందికి భోజనం పెడితే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. పుణ్యం వస్తుంది, పురుషార్థం దక్కుతుంది. రెండు ఇదన్నమాట. ఆ శివాలయాన్ని కూడా బాగా కట్టి ఇది కావాలని అప్పటిదాకా నేను ఉండి రావాలని ఇక్కడికి మళ్ళీ శివాలయం దగ్గరికి కోరుకుంటూ ఉన్నానన్నమాట. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.